ప్రైజ్ అలాట్. మీ అందరికి కూడా ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించిన గాక. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 103వ దావీదు కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దేవుడు ఈ వాక్యమును మరి మీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఉదయకాల సమయంలో యెహోవాను స్తుతించటం మంచిది కాబట్టి ప్రతి వారు కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకి కుటుంబాలకి దయచేయండి నాయన. నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు అయా. మా అందరి మీద నీ జాలి కనికరము దయ మా అందరికి అనుగ్రహించండి. బిడ్డలందరి ఎడల మీ జాలిని దయచే ప్రభువా. ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి ఎడల నీ జాలి నీ కనికరమును బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఎంతమంది అయితే నాయన జన్మదినములు జరుపుకుంటున్నారో, వివాహ దినములు జరుపుకుంటున్నారో వారందరికీ నీ మేలులు ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మరి అలాగే ప్రభువా ఉదయకాల సమయం నుంచి ప్రారంభం మొదలుకున్నాయన మరి సాయంత్రం వరకు కూడా ముగింపు వరకు ఈ దినమంతా బిడ్డలందరూ తోడై ఉండి నడిపించండి. వారు వెళ్తున్న పనుల్లో, డ్యూటీల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, కాలేజీలో వీటన్నిటిలో కూడా మీరే తోడై ఉండి నడిపించండి అయ్యా. ప్రభువా ఇమానుయేలుగా బిడ్డలకు తోడుగా ఉండండి నాయన. అయ్యా ప్రభువా ఇవరైనా నాయన ఎంతమంది అయితే సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రభువా అయ్యా, వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బలహీనతల నుంచి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. దీర్ఘాయువును సుఖంతో గడుపు సంవత్సరాలు బిడ్డలకి కుటుంబాలందరికీ కూడా అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఈ గ్రూపులో ప్రభువా మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరికీ కూడా నాయన మీ తోడు కాపుదల క్షేమమును బిడ్డలకి కుటుంబాలకి దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.